మీరు చూసినంతగా అయితే ఎవరు చూడరు, అది గ్యారంటీ. మీరు అనేది ఆత్మహత్య చేసుకోవడం, అది ఆత్మహత్య మీ అంత అనాలోచన చర్య ఏదైనా కానీ అది చేయాల్సింది కాదు. అందరికీ విన్నవించుకునేది ఒకటేనండి, మీరు ఏదున్నా అని బతికి సాధించుకోండి. చచ్చాక పేరు కూడా మనకు నిలబడదు. చచ్చిన వెంటనే మనిషి పేరు పోయి పీను అంటారు. అది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, పీను అనేది ఎక్కడ ఏది పనిచేయదు. మనం బతికి పోరాడదాం. ఇప్పుడు ఈ రోజు వచ్చిన శుభసూచకం వల్ల మళ్ళీ మీరు పోరాటం అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూనే ఉండండి. అలసత్వం వద్దు. ప్లస్ కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు దయచేసి కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఈ ఆర్టీసీ పరంగా ఒక మంచి పని నేర్చుకొని వాళ్ళని ప్రభుత్వంలో చేర్చండి. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక శుభసూచకంగా ఈరోజు ఒక మాట ఇచ్చారు, దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఎన్ని చర్యలు కావాలో అన్ని చర్యలు తీసుకోండి. ఆర్టీసీ అనేది ఎప్పుడైనా కానీ లాభంలో ఉన్న సంస్థ. ఆ లాభంలో ఉన్న సంస్థను నష్టాలని చెప్పేసి మీరు మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల వాళ్ళు నష్టాలు కోరుకుపోతున్నారు. ఆ మహాలక్ష్మి పథకాన్ని కూడా తీసేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఆ ఎండి కానీ అందులో పనిచేసే కార్మికులు కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఈ విషయం అనేది క్లియర్గా అందరికీ తెలుసు. దీని అనేది ఎట్టి పద్ధతి తీసేయాలి, ఆ సంస్థను ప్రభుత్వం విలీనం చేయాలి. అదే మేము కోరుకుంటున్నాం. ఇచ్చిన పథకాలను తీర్చలేనప్పుడు పథకాలు పెట్టండి. అది ఏదో జరిగిందండి, వాళ్ళ అధికారంలో రావడం కోసం ఏదో చెప్పారో అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రాన్ని అనేది నష్టంలో ఉంచకుండా రాష్ట్రాన్ని బాగుపరచాలంటే పథకాలు తీసేయండి. ఈ 2 నెలల్లో కనీసం మంచి పని చేసి చూపించండి. కనీసం అప్పుల నుంచి కాపాడండి రాష్ట్రాన్ని. ఇప్పుడు మొన్న లేని గ్యాస్ కొడతాని చెప్పి మీరు చూపించారు. దానివల్ల ఒక టీ 10 రూపాయలు ఉండాల్సిన టీ 12 రూపాయలు, 13 రూపాయలు, 15 రూపాయలు అని చెప్పేసి అయింది. ఒక బిర్యానీ 99 రూపాయలు ఉండాల్సింది 130 రూపాయలు అయింది. ఇలా అన్ని చోట్ల రేటు పెరిగిపోయినాయి. ఇప్పుడు గ్యాస్ కొరత లేదని చెప్పి ప్రజలందరికీ తెలిసిపోయింది. అయినా కూడా ఆ రేట్ అనేది తగ్గలేదు. ఇలా రాష్ట్రాన్ని ఇంకా ముంచాలని చెప్పేసి అనుకుంటారా, లేదా బాగుపరచాలని చెప్పేసి అనుకుంటారా? ఇంకా మీకు 2 నెలల సమయం అయితే ఖచ్చితంగా ఉంది. ఇటువంటివన్నీ మానేసి తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచడానికి ప్రయత్నించండి. కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసిన తప్పు వల్ల మభ్య పెట్టడం, వాళ్ళను మళ్ళీ తిప్పడం అనేది చేశారు. ఇప్పుడు అటువంటి అలసత్వం అనేది ప్రదర్శించకండి. ఆర్టీసీ కార్మికులారా, మీ కాళ్ళు మొక్కాలన్నా మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ప్రభుత్వంలో విలీనం అయితేనే మాకు సంతోషం ఉంటుంది. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు డ్యూటీకి వెళ్ళినా కానీ బ్యాడ్జీలు మాత్రం ధరించి వెళ్ళండి. చేతికి బ్యాడ్జ్ పెట్టుకుంటారా, లేక జేబు పెట్టుకుంటారా, నల్ల బ్యాడ్జ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. మీరు ఉద్యోగంలో ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తుండండి. బస్సు ఎక్కే ప్రతి ప్రయాణికుడు కూడా మీకు సపోర్ట్గానే ఉంటాడు. మీరు అలసత్వం ప్రదర్శించకుండా ప్రభుత్వంలో విలీనం అయ్యేంత వరకు ఆ నల్ల బ్యాడ్జ్ అనేది మెయింటైన్ చేస్తూనే ఉండండి.